హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్. ఈరోజు చాలామంది పేదలకి మా ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ బృందం ద్వారా సాయం చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు మా వంతుకు సాయం కోసం వచ్చారు. వాళ్ళకి మేము మా వంతు తరఫున మా ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ బృందం తరఫున వారు సాయం చేయడానికి మేము మరింత సమాచారం కోసం గీత దగ్గర అడిగి తెలుసుకున్నాం. పిల్లలు సరిగ్గా చూడట్లేదు. అయితే ఆవిడ పని చేసుకొని బతుకుతున్నారు. అమ్మ నాకు ఇలా సహాయం కావాలంటే అది చేస్తుంది. పాపాల నాన్నగారిని చంపి రైల్వే స్టేషన్ మీద పడేసింది. ఈ పాపాల చెల్లి హ్యాండిక్యాప్ అన్నమాట, డౌన్ సిండ్రోమ్ ఉంది. అయితే అక్క ఏమైనా ఇప్పించగలిగితే నాకు హెల్ప్ చేయక్క అనేసి అడిగింది. సరే అమ్మ అనేసి నేను చెప్పాను అనమాట. ఈవిడ వాళ్ళ చుట్టాలు డయాలసిస్ ఆవిడకి కాదు వాళ్ళ చుట్టాలు ఆవిడ తరఫున ఈవిడ వచ్చారనమాట. లేగలేని పరిస్థితిలో ఉన్నారు. ఆవిడకి పట్టుకెళ్తున్నారు. వాళ్ళ హస్బెండ్ లేదు. మొన్న ఒక బాబు ఉన్నారంటే చదువుతున్నారు. హెల్ప్ కావాలని అడిగితే చెప్తే మీరు ఇక్కడికి వచ్చారా? మీ నాన్నగారు అంటే నైట్ కాల్ వచ్చింది. కాల్ వచ్చిన వెళ్ళాలి. వెళ్తే మార్నింగ్ నైట్ చాలా పరిస్థితి. మరి మీ కుటుంబం ఎంతమంది ఉన్నారు? చెల్లి ఉన్నారు. చెల్లి ముగ్గురు ఆడతారు. మరి మీరు ఆర్థిక పరిస్థితి ఈవిడికి నాన్నగారిని రైల్వే ట్రాక్ మీద చంపేస్తారు. అలాగే మీ చెల్లికి కూడా హెల్త్ పరంగా బాగుంది. ఒక అమ్మగారు ఈవిడే కష్టపడి కుటుంబ బాధ్యత పోషిస్తారు. కానీ అందరూ ఈవిడ చూసినప్పుడు ఎటువంటి వాళ్ళకి మనం సాయం చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఒక పెద్దవాళ్ళు కూడా మన దగ్గర ఉన్నారు. ఆవిడ కోసం కూడా అడిగి తెలుసుకుందాం. అమ్మ మీ పేరేటమ్మా? మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? దువ్వాడ మంగళపాలెం నుంచి వచ్చారు. మరి మీకు ఎవరైనా కుటుంబ సభ్యులు ఉన్నారమ్మా? మీరేనా? నేనే సంపాదించుకొని నేనే బతుకుతాను. మరి మీకంటే ఇంకెవరు ఆర్థిక సాయం చేసిన ఎవరు లేరా? లేరు సాయం చేశారు. మరి మీరు ఏ వర్క్ చేస్తున్నారు? నేను హౌస్ కీపింగ్ చేస్తాను. ఇంటికి వెళ్ళి పని చేస్తూ ఉంటారా? నెలకి ఎంత వస్తూ ఉంటారు మీకు? నాకు ఎంత 3,000 3,000 4,000 ఏం సరిపోతుంది? ఒక రైస్ ప్యాక్ కూడా రాదు మనకి. ఒక పెన్షన్తో ఈవిడ నెల వచ్చినప్పుడు ఒక నెల పెన్షన్తో నెలకి 4,000 రూపాయలతో, అంటే దాదాపుగా 7,000 రూపాయలతో నెలకి ఈవిడ బతుకుతుంది. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఈరోజు ఒక రైస్ ప్యాక్ దాదాపు 1,500, గ్యాస్ చూసుకుని 1000 రూపాయలు ఉంటాయి. మరి ఇంకా ఈవిడ ఏం తింటుంది, ఏం చేస్తుంది? ఇలాంటి వారికి మనం సాయం చేస్తే మనకి దేవుడు ఇచ్చిన గొప్ప వరం అవుతుంది. మానవ సేవే మాధవ సేవ అంటారు. ఎవరైనా సరే, అది హల్లా అయినా సరే, ఇప్పుడు హిందూ అయినా సరే, ఏ ధర్మం అయినా సరే, పేదవాళ్ళు సాయం చేయడమే మానవత యొక్క గొప్ప లక్షణం. మిత్రులారా, ఎవరైనా సరే ఇటువంటి పేదవాళ్ళకి మనం హెల్ప్ చేస్తే మన కుటుంబం ఎప్పుడు కూడా చాలా చల్లగుంటుందని మేము కోరుకుంటున్నాం. మా ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ బృందం ఎప్పుడు కూడా పేదవాళ్ళకి అండగా ఉంటుంది. అలాగే మేము ఎప్పుడు కూడా వీళ్ళకి కోరుకుంటాం. అలాగే మా వంతు సాయం మేము చేస్తూ ఉంటాం. కావున మీరు కూడా ఈ వీడియో చూసి ఇటువంటి వారికి మీరు సాయం చేస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. మీరు అందరూ కూడా మా ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ బృందాన్ని సపోర్ట్ చేస్తూ మా యొక్క ఛానల్ని ముందుకు తీసుకెళ్తారని కోరుతున్నాం ఫ్రెండ్స్.